ఫోన్లో ఉన్న అడవిలో ఉన్న పులి పులేరా డోంగ్రే. ఈ డైలాగ్కి 100% ప్రూఫ్ మన రోహిత్ కోహ్లీ. మీరు ఇంటర్నేషనల్ ఆటగాళ్ళైతే ఏంటి, డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే అని బీసీసీఐ పెట్టిన రూల్ వల్ల రోకో విజయ్ హజారే ట్రోఫీ ఆడాల్సి వచ్చింది. కానీ వరల్డ్స్ బెస్ట్ బౌలర్లని విదేశాల్లోనే టఫెస్ట్ పిచ్ల మీద, అది కూడా వాళ్ళ ఇంట్లో దూరి మరీ సెంచరీల మోత మోగించిన రోకో ముందు ఈ పిల్ల బచ్చా బౌలర్లు ఎంత. అందుకే అడుగుపెట్టిన ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీల మోత మోగించారు. ముంబై తరపున బరిలోకి దిగిన రోహిత్ సిక్కిం మీద 62 బంతుల్లో సెంచరీ బాదడమే కాకుండా 94 బంతుల్లో 18 4లు 9 6లతో 164 స్ట్రైక్ రేట్తో 155 రన్స్ బాదాడు. అంటే ఏ టీంలో ఉన్నా, ఎవరితో మ్యాచ్ ఆడుతున్నా హిట్ మ్యాన్ బాదుడు మాత్రం సేమ్ టు సేమ్ ఉంటుందన్నమాట. మరి కోహ్లీ మాత్రం తక్కువ. ఆంధ్ర ఇచ్చిన 300 టార్గెట్ చేసింగ్లో 83 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న కింగ్ కోహ్లీ మొత్తంగా 131 బంతుల్లో 14 4లు 3 6లతో 130 స్ట్రైక్ రేట్తో 131 రన్స్ బాధేశాడు. చేజ్ మాస్టర్ టైటిల్కి 100% జస్టిస్ చేస్తూ కోహ్లీ బాదిన బాదుడికి 300 టార్గెట్ని 38 ఓవర్లలోనే రీచ్ అయిపోయింది ఢిల్లీ. అంటే ఎక్కడ ఆడుతున్నామన్నది కాదన్నయ్యా, సెంచరీ చేశామా లేదా అన్నట్లు పరుగుల వర్షం కురిపించాడు కోహ్లీ అన్నమాట. మరి అది రోకో అంటే. అడుగు పెడితే పరుగుల సునామీ రావాలా, బౌండరీల మోత మోగాల. అయితే ఏది ఏమైనా ఒక్కటి మాత్రం ఒప్పుకోవాలి, ఇలాంటి స్టార్లు డొమెస్టిక్ మ్యాచ్లో ఆడితే ఆ మ్యాచ్లకి కూడా క్రేజ్ పెరుగుతుంది అని బీసీసీఐ వేసిన ప్లాన్ మాత్రం సూపర్ సక్సెస్ అయింది. అందులో బీసీసీఐకి ఫుల్ మార్క్స్ పడిపోతాయి. హ్యాట్స్ ఆఫ్ అంతే.